యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఆరాధించుకోవడానికి మనము హృదయాలను పరిశీలన చేసుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం, వాక్య ప్రకారంగా మనం ఆరాధన చేసుకుందాం. వాక్యాన్ని ఎంతైనా పరిశీలించవచ్చు. కొన్ని భాగాలు మీకు చూపిస్తాను ఎలా ఆరాధన చేయాలన్నది. ఈరోజు ఒకటి చక్కటి వచనాన్ని మీ ముందుంచి దేవునికి ఎలా ఆరాధించాలని మాటలు మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము. అందరు బైబిల్ తీయాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాము. 31వ వచనాన్ని చదువుకుందాం. అందరం చదువుకుందాం. 31వ వచనం చదువుదాం. రెడీ? దేవుడు పాపులను మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నైనా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మాతో మాట్లాడే దేవుడు నేను తండ్రి. అయా, నీ సన్నిధానానికి నేను తండ్రి మేము వచ్చి నేను తండ్రి ఆరాధించడానికి వచ్చాం తండ్రి. స్తోత్రం నైనా. అయా, కొన్ని మాటలు నేను తండ్రి, అయా కొన్ని వచనాలు నేను తండ్రి మేము చదవబడ్డాం నేను తండ్రి. ఆ వచనాన్ని అయా యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో నేను తండ్రి మీరు ఏ రీతిగా మాట్లాడారో ప్రభా, ఆ వచనాన్ని నేను తండ్రి ఆయా చదువుకున్నాం ప్రభా. అది నేను తండ్రి ఆ వచనాన్ని మీరు అర్థం చేసే మనసును, గ్రహింపును, ఆలోచన ఆయా మాకు ఇవ్వండి ప్రార్థిస్తున్నా తండ్రి. ఆయా నేను తండ్రి ఆ వచనాన్ని బట్టి మేము ఎలా ఆరాధించాలనేది మాకు నేర్పించండి. ఆయా నిన్ను స్తుతించడమే కాదు, ఆయా నిన్ను మయంపరచడానికి, నిన్ను ఘనపరచడానికి ఆ భాగాల నుంచి నేను తండ్రి అర్థం చేసుకునే మనసును, మా హృదయాలను తెరవండి తండ్రి. స్తోత్రం ప్రభా. ఆయా నిన్ను ఆరాధించే ముందు నేను తండ్రి నీ వాక్య భాగాన్ని నేను తండ్రి అర్థం చేసుకునడానికి నీ మాటలు నేను తండ్రి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. చక్కగా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. నాది మొదటి ఆరాధన అయిపోయింది, ఇది రెండవ ఆరాధన. ఒక్క ఆరాధనలో కూర్చొని రెండో ఆరాధనలు కూర్చోవడం అంటే ఇబ్బంది ఏం కలగదు. ఎందుకంటే మీరు ఒక్క ఆరాధనలో కూర్చోలేకపోతుర్రు. మన మూడో ఆరాధన కూడా ఉన్నది 4 గంటలకు, అక్కడ కూడా పోవాలి. నన్ను క్షమించండి. అయితే ఒక మాట చదువుకున్నాం. ఏ మాట అంటే యోహాను సువార్త 9వ అధ్యాయము ఒకటి చక్కటి మాట చదువుకున్నాం. ఏ మాట అది? మళ్ళీ చదువుకుందాం ఒకసారి. మళ్ళొక్కసారి రిపీట్ చేయండి, ఎందుకంటే చదివితే కొద్దిగా అర్థమవుతుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? చెప్తారా? నేనే చెప్పమంటారా? నేనే చెప్తా. ఓకే. ఇది మాట్లాడటానికి ఒక వచనం కూడా చదవాలి. ఇది అర్థం కావాలంటే ఉట్టిన ఈ అధ్యాయం చదివి ఉండాలి ఒకసారి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు
అనేది కూడా కొన్ని వచనాలు చదివితే అది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అర్థమైన మాటలకు అవి అర్థం చేసుకుంటే మనం ఆరాధించగలుగుతాం. అర్థమైందా? ఆ మాటలు మనం అర్థం చేసుకుంటే ఆ అర్థమైన మాటలు మన హృదయాలు నింపుకొని ఆయనకు ఆరాధించగలుగుతాం. చూడండి, ఈయన మాట్లాడేది ఎవరంటే, చూడండి ఫస్ట్ అధ్యాయము 9వ అధ్యాయం ఫస్ట్ వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి. సరే, నేను చదువుతా చూడండి. ఆయన మార్గము పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన యొక్క మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీని కన్నవారా అని ఆయన అడగా. ఇలా 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఏం క్వశ్చన్లు? ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఒక క్వశ్చన్ ఏంటిది? వీరి కన్నవారా? అందులో ప్రభువును అడిగేవారు ఎవరు? క్వశ్చన్ని శిష్యులు అడుగుతున్నారు. శిష్యుల్ని ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చెప్పాలి, అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే నువ్వు ఆరాధించలేవు. అందుకని అన్నాడు, ఆ గుడ్డివాడు ఉట్టిన అనలే. గుడ్డివాడు ఉట్టిన అనలేదండి. అసలు గుడ్డివాడు ఎంత సమయంతో ఉన్నాడు ప్రభుతోటి? కొద్ది నిమిషాలు ఉన్న ఆ ప్రభుతోటి ఉన్న గుడ్డివాడు ఈ మాట అన్నాడు. ఇది ఎవరితో అన్న మాట కూడా నేను చెప్తా. ఈ మాట ఎవరితో అన్నాడు? చాలా చక్కగా మాట్లాడిండు ఆయన. అది చదువుతుంటే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆయన ప్రభుతో 10 నిమిషాలు మాట్లాడుండొచ్చు, ఒక 20 నిమిషాలు మాట్లాడుండొచ్చు. 20 నిమిషాలతో మాట్లాడిన ఆ గుడ్డివాడు ఈ మాట అంటున్నాడు. మనం చదువుకున్న 31వ వచనంలో ఈ మాట అంటున్నాడు. నాకు అనిపించింది, నేను 2008లో మారుమనసు పొంది ఈ మాట అనలేకపోయినదే నాకు చాలా ఫీల్ అయిపోయినా. నేను 2008లో మారుమనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు ఏంది 2026, దాదాపు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలా? 18 సంవత్సరాల నుంచి ఈ మాట నేను అనలేదే. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు యేసు ప్రభుతో ఈ గుడ్డివాడు సమయం గడిపి ఈ మాట అంటుండే నేను చాలా ఫీల్ అయిపోయినా. ఎవరితో అంటుండు అంటే నేను తర్వాత చెప్తా ఆ విషయాన్ని. ఫస్ట్ ఏమని అంటారు శిష్యులు? చెప్పాలి. ఎవడు? వీడి కన్నవారా వీడా? వీడి కన్నవారైతే పాపం చేసిండా లేకపోతే వీడా? ఈ గుడ్డివాడు కావడానికి కారణం ఏంది అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నామా? ఆయన శిష్యులు, బోధకుడా, ఎక్కడ పోతురు? ఒక మార్గం పోతుండనట. పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడితే ఆయన శిష్యులట, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీని కన్నవారా అని ఆయన అడగా శిష్యులు అడిగారు. శిష్యులు ఉండొచ్చు ఆయనతో పాటు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది. పేర్లు చెప్తావా బాబు? 12 మంది శిష్యులు రావాలి. మరి చిన్నపిల్లలు నేర్చుకోవాలి. 12 మంది శిష్యులు ఆయన అడుగుతున్నారు. 2 క్వశ్చన్లు అడిగారు. వీడు గుడ్డివాడి కారణం ఏంది? వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేసిండ్రా, వీరు చేసిరా అని అడిగితే ఇక దేవుడు ఒక సమాధానం ఇచ్చిండండి. చక్కటి సమాధానం ఇచ్చిండు. అది కూడా ఆ మాట అది వింటుంటే నాకు కూడా ఒకటి ఆశ్చర్యమైంది. అవును, కరెక్టే. చూడండి ఆ మాట ఏమంటాడో. యేసు ప్రభు మాట చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఏంటిదట? చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ. వీడు పుట్టడానికి ఒకటి కారణం ఉంది. ఏంటిదే కారణం అంటే
ఏమంటుండంటే వీడైనను వీని కన్నవారైన పాపం చెయ్యలేదట. ఏందట? కానీ దేవుని క్రియలు వీరి యందు ఏముంటాయట? ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. చాలా స్పష్టంగా ప్రభు శిష్యులకు ఒక సమాధానం ఇస్తున్నాడు. వీడు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అది కారణం. మనం దేనికి పుట్టామంటే మన దగ్గర ఉన్న సమాధానం ఉందా? ఏం లేదు. నాతేనలు ఎందుకు పుట్టామంటే అమ్మ నాకు తెలియదు అంటాడు. లేకపోతే ఇంకెవరైనా పుట్టారంటే నాకు తెలియదు అంటారు. పుట్టడానికి ఒక కారణం ఉంది. పుట్టడానికి ఒకటి కారణం ఉందండి. ప్రత్యక్షపరచడానికి ఒక కారణం ఉంది. ఇన్న దేవుడు ప్రత్యక్షపరచుకుంటుండు ఎవరిని? ఈ గుడ్డివారిని. అదొక కారణం. గుడ్డివారి ద్వారా ప్రత్యక్షపరచడానికి ఒక కారణం ఉంది. ఇంకొక కారణం చూపిస్తా, అది చూసి నేను వాక్యం ముందుకెళ్తా. చూడండి, ఒక వచనం ఉంటుంది. చూడండి, మన యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణార్థమై వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమార్థమై వచ్చినదనెను. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఈ వ్యక్తి, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచడానికి దేవుని మహిమ కొరకు వచ్చినని. ఈయన ఎవరు అంటే ఎవరు చెప్పండి? లాజరు. ఈయన పుట్టడానికి కూడా ఒక కారణం ఉంది. దేవుని మహిమపరచడానికి పుట్టాడు. ఈయనకి వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి దేని కొరకు వచ్చిందట? దేవుని మహిమపరచడానికి. ఈ వ్యాధి దేనికి వచ్చింది? దేవుని మహిమపరచడానికి వచ్చింది. ఆ గుడ్డి భిక్షగాడు దేని కొరకు వచ్చిండు? దేవుని చెప్పాలి. ఆయన కూడా మహిమపరచడానికి. ప్రత్యక్షపరచడం అంటే ఏంది? దేవుని ప్రత్యక్షపరచడం అంటే దేవుని మహిమపరచడానికి. ఆయన కూడా ఎందుకంటే దేవుని స్తుతించడానికే ఆయన. ఎందుకంటే గుడ్డివాడు కన్నులు తెరిచినాక స్తుతించడానికే, ఆయన మహిమపరచడానికే, ఘనపరచడానికే ఆయన ప్రత్యక్షపరచడం. ఏంటంటే నా సన్నిధికి రావటానికే ఆయన గుడ్డివాడిగా పుట్టాడు. ఈయనకు వ్యాధి వచ్చిందంటే కారణం అది ఎవరికి? లాజరుకు కూడా ఒక కారణం ఉంది పుట్టడానికి. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో, ఆయనకు వ్యాధి రావడానికి ఒక కారణం ఉంది. ఈయన పుట్టడానికి ఒక కారణం ఉంది. ఈయన వ్యాధి రావడానికి ఒక కారణం ఉంది. ఆయన మహిమపరచడానికి ఈ వ్యాధి వచ్చింది. ఈడ ఏంది? గుడ్డివాడిగా పుట్టడానికి ఈయనకు ఒక కారణం ఉంది. మనకేం కారణం ఉంది? మనకే కారణం ఉండదు కానీ మనం ఏం చేయము? స్తుతించాం. అది మన కారణం. మన కారణం ఏంటంటే అన్నీ బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, కన్నులు బాగుంటాయి, చెయ్యిలు బాగుంటాయి, ఆర్థిక ఇబ్బంది నుంచి మంచిగా బాగుంటాయి. కానీ అన్ని కారణాలు బాగుంటాయి కానీ దేవుని ఏం చేయము? మహిమపరచలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనని ఆరాధించలేకపోతున్నాము. దేవుణ్ణి మర్చిపోతున్నాం. చూడండి, ఈ మాట గుడ్డివాడు చెప్తుంటే అసలు ఎవరితోటి చెప్తున్నాడో కూడా చెప్తా. ఏందట? ఎందుకు వచ్చిండమ్మా ఆయన? ఏమంటాడు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలని రాత్రి వచ్చుచున్నది. ఇప్పుడైనను పని చేయలేడు. నేను ఈ లోకముకు ఉన్నప్పుడు లోకముకు వెలుగుగా చెప్పాను. ప్రభు వెలుగులున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండు ప్రభు భూలోకంలో? 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు వెలుగున్నంతసేపు ఆయన పని చేసుకుంటూనే పోతున్నాడు. వెలుగున్న సమయంలో దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి ఈ గుడ్డివాడు వచ్చాడు. ఈ మాట ఎవరితో అంటుండో ఒక చక్కగా మీకు ఒక వివరణిస్తా. చూస్తారా ఒక వచనాన్ని?
32వ వచనం చదవండి అమ్మా, నేను చదువుతా. పుట్టుగుడ్డివాణ్ణి, అదే యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనం చదువుతున్న చూడండి. పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచిన లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపువై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చుతవా అని వారితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వారిని వెలివేసిరి. యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎవరితో అంటున్నాడంటే స్పష్టంగా బైబిల్ రాయబడ్డది ఏంటంటే పరిసయ్యులతో చెప్తున్న మాట. ఎవరితో చెప్తున్నాడు? ఈ గుడ్డివాడు ఎవరితో చెప్తున్నాడు? పరిసయ్యులతో చెప్తున్న మాట. పరిసయ్యులకు దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఎవరితో చెప్తున్నాడు? పరిసయ్యులతో. వాళ్ళు మామూలు మనుషులు. వాళ్ళు పరిసయ్యులు ధర్మశాస్త్రం నెరిగిన వారు. అంటే మోషకు శిశువులు. బైబిల్లో ఉంటుంది, ఇళ్ళనే ఉంటుంది ఈ అధ్యాయంలో. మోషకు శిశువులు. అయితే పరిసయ్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకించడు ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల వాని మనవి ఆలకించునని చెబుతుంటే వీళ్ళకి ఏమవుతుంది? పరిసయ్యులకు ఇక నెత్తి మీద అంటారుగా మన భాషలో, సుర్రున నెత్తుగా నశానికి వచ్చింది అంటారుగా, అట్లా అవుతుంది వీళ్ళకు. వీరికి అట్లనవుతుందండి. ఎందుకంటే దేవుని మాటలు, ఈ దేవుడు చేసిన సూచక్రియలు ఈ గుడ్డివాడు పరిసయ్యులకు చెప్తుంటే నశాలకు ఎక్కుతుంది. ఏంది మా ప్రార్థన ఆలకించడా? వినాలా? ఇటు వినాలి. ఆ పాప చేసుకునేయండి, ఇటు చూడాలి, లాక్కెళ్ళి చూడాలి, వాక్యం వినాలి. ఎందుకంటే మనం ఆరాధించే సమయం దేవుని మాటలు మనం వినేవారికి ఉండాలి. అయితే ఈ గుడ్డివాడు పరిసయ్యులతో చెప్తుంటే వీళ్ళకి ఏమవుతుంది? కోపం వస్తుంది. ఏంది ఈ గుడ్డివాడు ఏంది మాతో చెప్తున్నాడు ఏంది అన్నట్టుగా వీళ్ళు చేస్తారు. చూడండి 35వ వచనం చూడండి. పరిసయ్యులు వానిని వెలివేసిరి. ఎక్కడికి వేసిరు? బయటికి వెళ్ళేసిరు. వెలివేసి యేసు విని వానిని ఏం చేస్తుండో కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగా. ఎందుకన్నాడంటే ఆ మాట, ఫస్ట్ గుడ్డివాడు ఫస్ట్ చూసిండా యేసు ప్రభుని? చూడలే. ఎందుకు చూడలేదంటే గుడ్డివాడై చూడకుంటే ఏం చేసిండు? ఆ మాట, కొన్ని మాటలు చూడండి ఏమంటుంది. 5వ వచనం చూడండి ఏమంటారంటే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి వెళ్ళిపోయాడు. ఏంటంటే దేవుడు చేసిన క్రియలు ఆ బురద పూసి కడుక్కోమని వెళ్ళిపోతే, కడుక్కున్నాక అప్పుడు ఏం చేసిండు? ఇతను చూపు పొందాడు. చూపు పొందినాక ప్రభుని చూడలే. ఈ గుడ్డివాని పరిసయ్యులు చాలా మాటలు అంటారండి. ఇదంతా మీరు ఈ స్టోరీ చదివితే 2 సార్లు ఆడతారు. అరే నిన్ను నిన్ను గుడ్డివాడు ఇన్ని రోజులు లేవు కదా, గుడ్డివాడిగా ఉంటే కదా, ఎప్పుడు ఎట్లా చూపు పొందుతున్నావు అని 2 సార్లు అడుగుతారు ఈ గుడ్డివాడిని. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కూడా అడుగుతారు. ఏమంటాడు? అమ్మా నువ్వు గుడ్డివాడిగా కన్నది, అయితే మీరు ఇప్పుడు చూస్తున్నాడు ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు అన్నాడు, ఆయనకు వయస్సు వచ్చింది వాడిని అడగండి అంటాడు. ఆ గుడ్డివారికి వయసు వచ్చింది వాడిని అడగండి సమాధానం ఇస్తాడని అంటారు. అయితే వాడంటాడుగా, మీరు యేసుప్రభు శిష్యులు అవుదాం అనుకుంటారా అని అంటాడు. లేదు మేము మోసే శిష్యులం అని అంటాడు. ఏమంటాడు? మేము మోసే శిష్యులం అని అంటాడు. చూడండి ఆ గుడ్డివాడు, మీరు యేసుప్రభు శిష్యులు అవుదాం అనుకుంటారా అని అంటాడు. అయితే వాళ్ళు ఏమంటారు? మేము మోసే శిష్యులం అని వీళ్ళు అంటారు. చూసిరండి
ఈ పరిసయ్యులతోటి ఎలా ఎలా వాదిస్తున్నాడో ఈ గుడ్డివాడు. చూడండి, చక్కటి మాట. మనం ఆరాధించాలంటే ఏం చేయాలంటే, ఈ గుడ్డివాడు మన మనోనేత్రాలు తెలుపుతున్నాడు. ఆడు గుడ్డివాడై ఉండి మనం చూస్తున్న కనులను మన మనోనేత్రాలు తెరుస్తున్నాడు ఈ గుడ్డివాడు మనం ఆరాధించడానికి. చూడండి, చక్కటి మాట అంటుండు. ఏమంటుండో చూడండి, ఈడ 38వ వచనం చదువుతా చూడండి. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు ఎవరికి మొక్కిండు? ప్రభువుకు మొక్కాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములకు వచ్చి తిని చెప్పాను. ఆయన ఎద్దునున్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేక పోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పి కొనుగొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఇలా స్పష్టంగా చెప్పి, మీరు చూచేవారైతే మీలో ఏముంది? పాపం ఉందని స్పష్టంగా ప్రభు చెప్పాడు. ఇక్కడ ఈడ చూచేవారట పాపం ఉంది, చూడని వారు పాపం లేదు. అయితే చూడండి, చక్కగా చెప్పిండు. మీరు చూస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు చూస్తున్నారు, దేవుడు చేసిన క్రియలన్నీ వీరు చూస్తున్నారు ప్రత్యేకంగా. కానీ వీరు ఏం చేస్తారు? మనోనేత్రాలు తెరవబోతలేరు. ఎందుకంటే చూచేవారు మీరు ఏం చేస్తారు? మీరు పాపులే. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. కానీ గుడ్డివాడు ఎన్ని చెప్పినా కానీ వీళ్ళకేంది? హృదయాలు తెరబడుతున్నాడు. ప్రభుని అంగీకరిస్తలేరు, ప్రభుని రక్షణలో రావట్లేరు ఈ పరిసయ్యులు. కానీ వీరైతే దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే దూషిస్తున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. నీకు ఆయనే చేసిండారా? మళ్ళీ చేసింది ఎప్పుడు? విశ్రాంతి దినం. ఎప్పుడు? విశ్రాంతి దినం. ఇంకా వాళ్ళకు కోపం వస్తుంది. కానీ విశ్రాంతి దినంలో చేస్తే ఆ గుడ్డివాడిని స్వస్థపరుస్తుంటే ఇంకా వీరికి కోపం వస్తుంది. ఏంది? ఆ దేవుడు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వీరిని పాటిస్తలేడే అన్నట్టుగా వీరు పరిసయ్యులు లోబడక ఉంటున్నారు దేవునికి. చూసిరండి ఎంత వ్యత్యాసం ఉన్నది. ప్రభుతో కొద్ది సమయాన్ని గడిపి ఆయన ఈ మాట పరిశీలిస్తుంటే ఎంత వ్యత్యాసం ఉంది. కానీ ప్రభు చెప్పిండు, ఏమన్నాడు? నువ్వు వెళ్ళి దేవుని మాటకు లోబడ్డాడు. బాబో నువ్వు వెళ్ళి ఎక్కడ కడుకోవాలి? ఆ లోయలకు వెళ్ళి దగ్గరికి అయ్యి నీ కళ్ళు కడుక్కుపో, నీ కళ్ళు తెరవబడతాయి. కానీ దేవుని మాట విన్నాడు ఈ గుడ్డివాడు. దేవుని మాటను అంగీకరించిండు. మనం కూడా దేవుని మాటనే అంగీకరిస్తే దేవునికి మనం ఏం చేస్తాం? లోబడతాం. అందుకనే స్పష్టంగా ఏమన్నాడు అంటే, చూడండి గుడ్డివాడు ఏమంటుడు? ఆయన చిత్తము చొప్పున. ఏమంటుడు? ఆయన చిత్తము చొప్పున. నువ్వు ఆరాధించాలంటే ఆయన చిత్తము చేయాలి. స్పష్టంగా అన్నాడు. ఏమన్నాడు? ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. దేవుని చిత్తం చొప్పున చేయాలి. చిత్తము చొప్పున చేసిన వాడే దేవునికి ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. కానీ ఈ గుడ్డివాడు ఎప్పుడైతే బురద పూసి కళ్ళ పూసి వెళ్ళు కడుక్కోమంటే ఆయన ఏం చేసిండు? మాట విన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. లోబడి ఆయన కన్నులు తెరవబడ్డాయి. దేవుని మాటకు లోబడ్డాడు. బైబిల్లో దేవుని మాటకు లోబడ్డవారు చాలామంది ఉన్నారు. కొంతమంది అంగీకరించలేదు. నేను ఆ విషయానికి పోను. కానీ ఆయన చిత్తం చేస్తే నువ్వు చేసిన ఆరాధన ఏమైందట? దేవుడు ఆలకిస్తాడు. చూసిరా, దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఆయన చిత్తం చేయలేదనుకో, నువ్వు చేసిన ఆరాధన ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. అది వ్యర్థమే. ఆయన నువ్వు చేసిన ఆరాధన వ్యర్థమే. ఆలకించాడు. కానీ ఆయన మాటకు ఏం చేయాలి?
లోబడ్డాడు. ఫస్ట్ ఒక మాట ఏం చేసిండు, ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఎవడు గుడ్డి దేవుని యందు ప్రత్యక్షపడ్డాడు, కానీ ఆయన మాటకు లోబడ్డాడు. మాటకు లోబడిన మాటకు ఏం చేసిండు, వెళ్ళి ఆయన కన్నులు ఏంది ఆ కడుక్కుంటే ఆయన గుడ్డితనము పోయింది, చూపు పొందుతున్నాడు. చూపు పొందిన కూడా అప్పుడు తర్వాత ఏం చేసిండు, దేవునితో మాట్లాడిండు, చూసిండు. చూడండి ఇక్కడ మాట్లాడిన సంగతి చూపిస్తా. 35వ వచనం, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఎవరిని అన్నాడు, గుడ్డి భిక్షగాన్ని. ఏమన్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన్ని ఎవడని అడగా. అంటే ఎప్పుడు చూడలే, ఇప్పుడు చూస్తున్నాడు. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు దేవుని చూస్తుంటాడు. ఆయన ఎవడని అని అంటే అప్పుడు ఏమంటుడు, యేసు అంటుండగా, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. చూడండి ఎంత స్పష్టంగా ఉన్నదో మాట. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఆయన ఎవరెవరు కాదు, నేనే అని అంటున్నాడు. చూసిరా, భిక్షగాడు గుడ్డి భిక్షగాడు చూడకముందు ఆయన గుడ్డితనం ఉన్నప్పుడు మాట్లాడిండు, మళ్ళా కనులు తెరవడం కూడా మాట్లాడిండు. అందుకనే ఈ మాట అంటుండు, దేవుని చిత్తం చేయాలి. ఏం చేయాలి, దేవుని చిత్తం చేయాలి. చిత్తము ఏంటంటున్నాడు, ఆయన చిత్తము జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు. ఆయన చిత్తము చేయకపోతే నీ మనవి ఆలకించాడు. నీ ప్రార్థన చేస్తే ఆలకించాడు. ఆయన చిత్తము నువ్వు లోపడకపోతే నీ ఆరాధనకు విలువ ఉండదు. ఆ ఆరాధన అది వ్యర్థమైపోతుంది. ఆయన మాటకు నువ్వు లోపడాలి. ఆయన చెప్పిన ఏ వాక్యం అవుతుందో అది దాన్ని నువ్వు అనుసరించాలి. నువ్వు అనుసరించకపోతే ధర్మశాస్త్రంలో ఏమన్నది ఒక మాట, నీ పొరుగు వారిని ఏమన్నది, ప్రేమించమన్నది. అదొక ఆజ్ఞ కదా, ఆజ్ఞ. మరి నువ్వు ప్రేమించకుండా నేను ఆరాధిస్తుంటే నీ ఆరాధన వింటాడా దేవుడు? వినాడు. అదే మరి చిత్తము. దేవుని చిత్తం అంటే చాలా ఉన్నాయి బైబిల్లో. అవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది ఆయన చిత్తం ఏంది అని ఉంటాయి. కానీ ఆయన చిత్తము చేస్తేనే దేవుడు మనవి అట ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. ఈ గుడ్డి భిక్షగాడు మన నేత్రాలు తెరుస్తున్నాడు. మనం చూస్తున్నా కానీ మనం చూస్తున్నాం. మన మనోనేత్రాలు అనే ఈ గుడ్డి భిక్షం ద్వారా మనకేం చేస్తున్నాడు, తెలుపుతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధించాలని. చూడ, ఒక్క గుడ్డి భిక్షగాడే ఆయన మన దేవుడితో మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నంటే మన కన్నులు ఎట్ట తెరుచుకోవాలి? నువ్వు ఎంత గ్రహింపుతో ఉండాలి, ఎంత ఉత్సాహంతో ఉండాలి, మరి ఎంత ఆర్భాటం ఉండాలి, ఎంత సంతోషంతో ఉండి ఆయనను ఆరాధించాలి. ఈ గుడ్డి భిక్షగాడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, దేవుడితో ఆయన స్వరంతో వింటుంటాడంటే మనం ఎట్లా ఉండాలి? కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి లోబడలేక మనం పోతున్నాము. అందుకనే మనవి ఆలకించలేకపోతున్నాడు దేవుడు. కానీ ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన చిత్తము చేయాలి, దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తం ఏందో ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ఆరాధన. చూడండి దేవుని చిత్తం ఏందో. ఒకటో తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను తీస్తున్నాను, నేను చదువుతా చూడండి. 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటిదట? దేవుని చిత్తం ఏందట? ప్రతి విషయమునందున. ఏంటిది?
ప్రతి విషయం అంటేనే నువ్వు చేస్తున్న ఏ కార్యక్రమమైనా, నువ్వు చేస్తున్న ఏ పనైనా, నువ్వు చేస్తున్న ఏదైనా, నువ్వు గృహప్రవేశం చేసినా, నువ్వు ఇల్లు కడుక్కున్నా, నువ్వు పెళ్ళికి పోవాలన్నా, ఏది చేసినా ఏం చేయాలన్నట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మనం గృహప్రవేశం చేస్తాం, మన చిత్త ప్రకారం చేయం. ఎట్లా చేస్తాం? డేట్ ఫిక్స్డ్ మనమే చేస్తాము. అయ్యగారిని పలానా గ్రామం అనడానికి మనమే చేస్తాము. పలానా టైంకు మనమే రావాలని అన్ని మనమే ఫిక్స్ చేస్తాం. కానీ అది దేవుని చిత్తం అనుకుంటారు. అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే డేట్ ఫిక్స్డ్ చేసేది మనమే, అయ్యగారిని రమ్మన్నది మనదే. ఏమి చేయాలన్నా ఫస్ట్ ఏం చేస్తాము? నరుల చిత్తం చేస్తాం. అక్కడ ఏం చేస్తాము? మా మామ ఇట్లా అన్నాడు, ఇట్లా పాలు పొంగియాల, ఇట్లా చేయాలి, గృహప్రవేశం చేయాలి. అది ఏంది? నరుని చిత్తం. అది దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని చిత్తము చేయాలంటే ఏం చేయాలి? ఆయనకు నువ్వు లోబడాలి. నువ్వు దేవుని చిత్తం చేస్తేనే ఇది ఆరాధన ఆలకిస్తాడని బైబిల్ వాక్యం ఆ గుడ్డివాడు చెప్తుంటే నువ్వేం చేస్తావు? నరుని చిత్తము చేస్తావు. మా మావ చెప్పినట్టు చేస్తావు, మా అత్త చెప్పినట్టు చేస్తావు. ఏ రోజుకి చేయాలి, ఏ ముహూర్తం చేయాలి, ఏ సమయం చెప్పాలి, ఏ సమయానికి పాస్టర్ రావాలి, ఏ సమయానికి విశ్వాసులు రావాలి, అన్నీ నువ్వే డిక్లేర్ చేస్తావు. అన్నీ మనయే. అది దేవుని చిత్తం ఎలా అవుతుంది? ప్రతి విషయంలో అంటుండోడా ఆడ ప్రతి విషయంలో ఏది చేసినా దేవుని చిత్తం చేయాలి. నువ్వు ఏది చేసినా దేవుని చిత్తం చేయాలి. నువ్వు దేవుని చిత్తం చేస్తే నువ్వు చేసిన ఆరాధన దేవుడు ఆలకిస్తాడని బైబిల్ ఆ గుడ్డివాడు చెప్తుంటే మనం ఏం చేస్తాము? నరుని చిత్తము చేస్తాము. నరులు చెప్పినవి చిత్తం చేస్తాము. లేకపోతే ఒక కాడికి ఫోన్ చేసి అడిగి ఏ టైంకి చేయాలని అడిగి మనం ఆయన చిత్త ప్రకారం చేస్తాడు. మీకు అర్థమవుతుండొచ్చు నేను ఆయన చిత్తం అంటే ఎవరి చిత్తము? ఫోన్ చేసి అడుగుతామా? అడిగినప్పుడు ఏ టైంకి చేయాలని అడుగుతాం. చూసినా ఇంక వేరే వాళ్ళని. మీకు అర్థమవుతుండొచ్చు నేను మాట్లాడుతున్నది. ఆయన చిత్త ప్రకారం చేస్తాం, కానీ సేవకుని చిత్తం చేయము. దేవుడు సేవకుని ఎన్నుకున్నా కూడా పాస్టర్ విషయము చేయము, ఆయన అడగము. కానీ ఏం చేస్తామంటే నరుల చిత్తము చేస్తాము. నువ్వు నరుల చిత్తం చేస్తే దేవుడు ఆలకించడని బైబిల్ చెప్తుంది, వాక్యం సెలవిస్తుంది ఆ గుడ్డి భిక్షవాని ద్వారా. చూసారండి, మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం చేసేవారిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవుని చిత్తం చేస్తారు. మనం దేవుని చిత్తం చేసేవారిగా ఉన్నావా? నువ్వు చేస్తున్న ఆరాధన ఆలకించడం కారణం ఏంటంటే నువ్వు ఆయన చిత్తం చేయట్లేవనే. ఆయన చిత్తం చేయట్లేవని. చూసారండి, ప్రతి విషయములందు దేవుని చిత్తం చేసిస్తే నీ చేస్తున్న ఆరాధన ఆయన ఆలకిస్తాడు. ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఇంకొక మాట చూడండి, చూపిస్తా. ఇంకొక మాట చూడండి. ఒకటో పేతురు 1 టైం అయిపోయింది అప్పుడే. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం చూడండి. ఏలైనగా మీరిట్లా యుక్త ప్రవర్తన గలవరై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము. ఏందట చెప్పాలి? ఏలైనగా మీరిట్లా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము. ఇలాక నేను అన్ననే నరుల చిత్తం చేస్తానండి. వారు నోరుని ఏం చేయాలి? మీరు మూయించాలి. మూయిస్తే నువ్వు దేవుని చిత్తం చేసినట్టే. అజ్ఞాన మాటలు మనం వినకూడదు.
నువ్వు దేవుని చిత్తం చేయాలంటే మంది మాటలు వినొద్దు. నువ్వు ఫోన్ చేసి అడుగుతావన్నావు ఇందాకన్ననే, ఆ మాటలు నువ్వు వినవద్దు. ఆ ఏంటి అట దేవుని చిత్తానికి అజ్ఞానమైన మాటలు అంటే ఏంది? జ్ఞానమైన మాటలు కావాయి. వారి మాటలు నువ్వేం చేయాలి? విశ్వాసం అయితే నోరు మూయించాలి. నువ్వు నోరు మూయిస్తే నువ్వేం చేస్తావట? దేవుని చిత్తాన్ని చేసిన వాడు అవుతావు. ఏమంటాడు? స్పష్టంగా అన్నాడండి పేతురు ఏమన్నాడు? స్పష్టంగా అన్నాడు, వారు మూర్ఖపు మాటలు నువ్వేం చేయాలి? మూయించాలి. వారు చెప్తారు, చెప్పరని కాదు, నువ్వు రమ్మంటావు, ఎందుకంటే మరి తల్లిదండ్రులు రమ్మంటావు, కానీ వారి మాటలకు నువ్వేం చేయొద్దు? లోబడద్దు. వారి మాటలకు నువ్వు వాటిని అనుసరించవద్దు. వారు చెప్పిన మాటలు నువ్వు ఏంటంటే వినవద్దు. నా సేవకుడు ఉండండి, మాకు సంఘం ఉంది, వారు చెప్పిన మాటలు వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఇస్తే తీసుకోండి. నువ్వు ఏమైనా చేయవలసిన కార్యక్రమానికి సంఘం లేదా? మంచి ఆలోచనలు చెప్పేవారు లేరా? సేవకుడు లేడా? పాస్టర్మ లేదా? పెద్దలు లేరా? వారు చెప్పే మాటలు మీరు తెలియకపోతే సలహా అడగండి, ఎలా చేయాలో దేవుని చిత్తం అనేది. కానీ ఎవరో అన్యులు, ఎవరో వారు చెప్పిన మాటలు, నువ్వు వారి మాటలు వింటే దేవుని చిత్తం ఎలా అవుతుంది? వారి మాటలు ఏం చేయాలంటే ముయించేవారిగా ఉండాలి. ఇది ఎవరు చేసిండు? ఈ మాటలు ముగించడానికి గుడ్డి భిక్షగాడు చేసిండు. పరిసయ్యుల మాటలు ఏం చేసిండు? ముయించేవారిగా చేసిండు. చేయలేదా? చేయలేదా? ఈడ పరిసయ్య మాటలు ఒక మాట కూడా లేవనెత్తకుండా చేసిండు. వాళ్ళ మాటలు ముగించుండు. ఈ మాటని ఏంటంటే పాపుల మాటలు వినడు, ఆయన వినడు. పరిసయ్యుల మాటలు ముగించి వాళ్ళ మాటలు మూపించిండు. అందుకనే వాడిని వెలివేసిరు. ఏంద్రా మాకు చెప్తున్నారు, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము మోసే శిష్యులమై ఉండి ఈ మాటలు మాకు చెప్తారని ఏం చేసిరు? వెలివేసిరు. పరిసయ్యులు వెలివేసిరు. ఆ సమాజం నుంచి వెలివేసిరు. వెలివేస్తే యేసు ప్రభువు మళ్ళా ఆడెక్కడ ఉండండి కనుగొని ఏమంటాడు? కనుగొని వెళ్ళిపోయాడు. చూచారు ఆ వాక్యం ఎంత స్పష్టంగా ఉందో? కనుగొని వెళ్ళాడు. ఎక్కడ పోయిండని, ఆ గుడ్డివాడు ఎక్కడ పోయిండని కనుగొని ఆయనతో మాటలు మాట్లాడుతున్నాడు. చూసిరా, మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం చేయాలంటే మనం ఏం చేయాలి? అన్నిల మాటలు ఏం చేయాలి? అంగీకరించవద్దు. అప్పుడు నువ్వు దేవుని చిత్తం చేసిన వాడవుతావు. నా టైం అయిపోయింది, నా మాటలు ముగిస్తాను, ఒక్క రెండు మాటలు మాట్లాడి. కానీ నువ్వు ఎవరు చిత్తం చేస్తున్నావు? నీ ప్రార్థన ఆలకిస్తున్నాను నువ్వు గ్రహిస్తున్నావా? నా ఆరాధనకు సమాధానం వస్తుందని నువ్వు గ్రహిస్తున్నావా? ఆ గ్రహింపు మనకున్నదా? ఆ ఆలోచన మనకున్నదా? నీ ఆరాధన నువ్వు ఏమని ఆరాధిస్తున్నావు? నీ ఆరాధనకు నీ మలుపు ఏంటిది? నీ ఆరాధనకు ఒక గురి ఏంటిది? మన ఆరాధనకు గురి లేదు. కానీ ప్రభుతో ఉన్నాడు 10 నిమిషాలు, 20 నిమిషాలు. కానీ చూసిరా, స్పష్టంగా ఆ గుడ్డి భిక్షగాడు పరిసయ్యుల నోరును ముయించాడు. పరిసయ్యుల్ని లేస్తాడు. అసలు పరిసయ్యులకు వాళ్ళకు ఇష్టంగానే ఏంటి 2-3 చెప్పి ముగిస్తా చూడండి దెబ్బ. పరిసయ్యులకి ఏంటిదంటే సామెతల గ్రంథం దెబ్బ తీయాలి. 1వ అధ్యాయం 29 వచనం. సామెతలు 1వ అధ్యాయం 29 వచనం. సారీ, నేను చదువుతా చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం చూడండి అమ్మా. నేనే చదువుతా. సారీ. జ్ఞానము వారికి ఏందట? అసహ్యము. యెహోవా యందు ఏంది? భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం ఉండదు. దేవుని యందు భయభక్తులు కలగడానికి ఎవరికి ఇష్టం ఉండదు? చెప్పాలి, ఎవరికి ఇష్టం ఉండదు? పరిచయాలకు ఇష్టం ఉండదు. ఈ పరిచయాలకు అదే, వారికి ఇష్టం ఉండదు. జ్ఞానమైన మాటలు ఇష్టం ఉండదు. ఈయన గుడ్డి భిక్షగాడు జ్ఞానమైన మాటలు మాట్లాడింటాడా, కానీ వానికి ఇష్టం లేక ఏం చేసిరు? వెలివేసిరు. సమాజం నుంచి బయటికి వెలివేసిరు. కానీ వీళ్ళకి ఏందట? ఇష్టం ఉండదట. వారికట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే వారికి ఏముండదు? ఇష్టం ఉండదు. భయభక్తి ఉండడానికి ఇష్టపడరాలు. కానీ వాళ్ళకు ధర్మశాస్త్రం తెలుసు, కానీ వారు ఇష్టపడరు. జ్ఞానమైన మాటలు వారికి ఇష్టం ఉండదు. అందుకనే వారిని గుడ్డి భిక్షగాని వెలివేసారు.
ఇంకో వచనం చూపిస్తూ చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం. 15:12 నేను చదువుతూ చూడండి. అపహాసకుడు తాను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల ఎద్దకు వెళ్ళడు. జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు వీళ్ళు. ఎవరు? ఈ పరిసయ్యులు. జ్ఞానం ఉన్న దగ్గరికి వెళ్ళరండి వీళ్ళు. ఏంటంటే జ్ఞానం లేని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేసేసి దాన్ని సమాధానపరచరా, ఏందిరా ప్రశ్న, ఇది జ్ఞానం లేనివాడు అని అనుకుంటాడు. ఎవరు? గుడ్డి భిక్షగాడు. కానీ ఈయన కనులు తెరబడ్డాయి, చేసిన క్రియలు ఏంది, ఏం చేసిండు చెప్పిండు. చెప్తే వీళ్ళ మాటలు ఏంది ఆగిపోయినాయి. చూసిన వారికి ఇష్టం ఉండదు. వారికి పరిశీలకు ఇష్టం ఉన్నాయి. బైబిల్ చాలా ఉన్నాయి, అది చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట చూస్తా చూడండి. ఆ కీర్తన గ్రంథము 50 అధ్యాయం 17 వచనం. 50 అధ్యాయం 17 వచనం. కీర్తనలు కీర్తనలు 50 అధ్యాయం 17 వచనం. 50 అధ్యాయము దిద్దుబాటు నీకు అసహ్యంగా కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. వీరు మాట వినటానికి వినరు, వీళ్ళకి దిద్దుబాటు కూడా నచ్చదు. ఎవరికి? పరిసయ్యులకు. ఇటువంటి పరిసయ్యులండి వీళ్ళకి దిద్దుబాటు అంటే ఇష్టం ఉండదు. దిద్దుకోవాలంటే యేసుప్రభు దగ్గర ఉన్నాడా? వాళ్ళ దగ్గర ఉన్నాడు, కానీ దిద్దుకోరు. వీరు దిద్దుకోరు. చూసిరండి మన మాట. మళ్ళీ ఇక్కడ రండి, వీళ్ళకు అన్ని అసహ్యాలే. దేవుడిని ఇష్టపడరు, దేవుని జ్ఞానాన్ని ఎరగరు, దేవునికి ప్రశ్నలు వేస్తారు, అన్నీ చేస్తుంటారు వీళ్ళు, అన్నీ చేస్తుంటారు. ఒక్కసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయంకి వచ్చి ఒక్క మాట చదువుకొని, యోహాను సువార్త 9వ అధ్యాయము ఒక్క మాట చదువుకొని నేను ముగించాలనుకుంటున్నాను. 41వ వచనం. 9వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతాను. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు ఎట్లా చెప్పుకుంటున్నారు? కనుక మీ పాపము నిలిచి ఉన్నదని. ఎవరితో అన్నాడు ఈ మాట? పరిసయ్యులతో అన్నాడు. మీరు గుడ్డివారే, మీరు కన్నులున్నాయని మీరు భ్రమపడుతురు, కానీ మీరు ఎవరు? గుడ్డివారే. ఎందుకంటే ఈ గుడ్డివాడైనా కన్నులు తెరవబడ్డాడు, కానీ మీరంతా గుడ్డివారే. మీరు చూచుచున్నారని పేరే, కానీ మీరు ఎవరు? మీరు పాపం చేసేవారు గుడ్డివారే అని ఆ ప్రభు ఎవరితో మాట్లాడు? పరిసయ్యులతో మాట్లాడు. వారు ఏం చేయారు? గుడ్డివారు. కానీ మనం అలకుండా ఉండకుండా ఏం చేయాలంటే, పాపులు మనం వీళ్ళు ఆలకించడం కంటే ఏమంటాడు? ఏమంటాడు చూడండి. 31 వచనం. దేవుడు పాపులు మనవి ఆలకించడు ఎరుగుదము. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున ఏం చేయాలి? ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల ఆయన మనవి ఆలకిస్తాడు. మనవి ఆలకించాలంటే దేవుని చిత్తం చేసేవారికి ఉండాలి, దేవుని మాటకు లోబడేవారికి ఉండాలి, దేవుని అనుసరించేవారికి ఉండాలి. దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. అన్నీ చేస్తే నీ మాట దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన ఆరాధనని ఆయన ఆలకిస్తాడని ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమెన్.